అన్న అసెంబ్లీలో చేసిన తీర్మాన పాఠాన్ని మీరు మొత్తం దయచేసి చదవాలని మా ఢిల్లీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి. సో అసెంబ్లీలో చేసిన తీర్మానంలో వాళ్ళు రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరపమని రాయలేదు. వాళ్ళు రాసిందంతా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బారేజీలలో వచ్చినటువంటి పగుళ్ళ మీద, అవినీతి మీద విచారణ జరపమని రాసింది. మై రిక్వెస్ట్, ఒక తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డిసెంబర్ 7, 2023 దాకా జరిగిన అన్ని కాళేశ్వరం పంపుల మీద, బారాజుల మీద, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల మీద, వాళ్ళు కట్టినటువంటి కట్టల మీద, కరకట్టల మీద పూర్తి స్థాయిలో విచారణ జరపమని ఒక 3 లైన్ల ఉత్తరం రాయమని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గర అవుతుంది, అందుకోసమే ఇవన్నీ తీర్పులు కావచ్చు, అదే సమయంలో సిబిఐ విచారణ జరపకపోవడం ఇవన్నీ కూడా అదే కాదు. టీఆర్ఎస్ 2001లో టీఆర్ఎస్గా పుట్టి 2022కి వచ్చేసరికి బీఆర్ఎస్గా మారి 2024 పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ద్వారా ఒక్క ఎంపీని కూడా గెలిపించకుండా టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి సిఆర్ఎస్ పొంది ఇక ఢిల్లీలో ఎంపీలు లేనప్పుడు బీజేపీకి టీఆర్ఎస్కి సంబంధాలు ఎందుకుంటాయో ఒకసారి దయచేసి మీరు ఆలోచించాలి. నిన్న చంద్రశేఖరరావు గారు పెట్టినటువంటి జగిత్యాల యాత్రను వాళ్ళు జగిత్యాల జైత్ర యాత్ర అని ఒక పదం వాడిండ్రు. మా ఢిల్లీ మీడియా మిత్రులకి మీకు ఒక విజ్ఞప్తి, 1976లో గౌరవనీయులు కొండపల్లి సీతారామయ్య గారు జగిత్యాలలో జగిత్యాల జైత్ర యాత్ర అని ఒక యాత్ర తీసిండు. ఆ యాత్రలో పాల్గొన్న వాళ్ళంతా తర్వాత నక్సలైట్లుగా, ఆ తర్వాత మావోయిస్టులుగా, ఆ తర్వాత చంద్రశేఖరరావు గారి పార్టీ నుంచి ఒక ఆయన ఎమ్మెల్సీగా మారి ఇవాళ దేశ ముఖ చిత్రంలో జగిత్యాల జైత్ర యాత్రలో పుట్టిన పార్టీ ఇవాళ భారతదేశ యవనిక మీద కనబడకుండా పోయింది. బహుశా చంద్రశేఖరరావు గారు కూడా అందుకనే అదే పదం వాడినట్టున్నారు. నేను అందుకనే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ సిఆర్ఎస్ ప్రజలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కొత్తగా వాళ్ళతోటి ఢిల్లీ లెవెల్లో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ, వాళ్ళతో చర్చలు జరపాలనేటువంటి ఆలోచన కానీ ఢిల్లీలో ఉన్న బీజేపీ కానీ గల్లీలో ఉన్న బీజేపీ కానీ అవసరం లేదనేది నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి కాంగ్రెస్ మిత్రులకు నేను ఇచ్చే సలహా, ఊకే బీజేపీ సిబిఐ ఎంక్వైరీ చేస్తలేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయంటున్నాయి,